సో ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ప్రైవేటీకరణ అనేది ప్రధాన అంశంగా మారిపోయింది. మరి ప్రైవేటీకరణ చేయడంలో ఉన్నటువంటి మతలబు ఏంటంటారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు? ఏం లేదు, ఇది కొంతమంది కార్పొరేట్ వ్యవస్థ తనకు కావాల్సిన వాళ్ళకు తక్కువకు కట్టబెట్టడం దీన్ని అంటారు. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి, వాళ్ళు వేల కోట్లు లక్షల కోట్లు ఉన్న వాళ్లకు ఎకరా 99 పైసలకి ఇవ్వటం ఏంటి? 99 పైసలు ఇవాళ దగ్గర 10,000 కోట్ల రూపాయలతో మెడికల్ కాలేజీలు కొన్ని పూర్తి కంప్లీట్ అయినట్టు ఉన్నాయి, కొంత 60% 70% అయినట్టు ఉన్నాయి. భూమి గవర్నమెంట్ది, బిల్డింగులు గవర్నమెంట్వి, వాళ్ళకి ఇచ్చే జీతాలు గవర్నమెంట్ది, కానీ నడపడానికి ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారంట. అడ్మినిస్ట్రేషన్ మీ ఇష్టం, మీరు ఏమైనా సీట్లు అమ్ముకోవచ్చు అని. ఇది విచిత్రమైనటువంటి ఇది ఎక్కడన్నా విన్నాం అసలు? ఇంకా గవర్నమెంట్ తరఫున నడిపిస్తే కొంతన్నా ప్రజలకు అందుబాటులో ఉండి చేరువై ఉండి ప్రజలకు సర్వీస్ అందించవచ్చు అని కోరుకుంటారు, కానీ ఇక్కడ ఉన్న వాటిని కూడా ప్రైవేట్ పరం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీని మతలబు ఏంటంటే డబ్బులు చేతులు మారటం, కమిషన్లు తీసుకునేకే ఇదంతా ఎత్తుగడ తప్ప ప్రజలు కూటమి అంటే అందరు కలుస్తున్నారు కదా, చంద్రబాబు నాయుడు మారింటాలే అన్నట్టుగా ఆలోచన చేసినారు, కానీ మారలే, ఇంకా విశ్వరూపం చూపిస్తున్నాడు అన్న సంగతి అర్థమైపోయింది.